హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ నేను వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ చూడండి, మనకి ఓకే రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఉంది కదా, సో అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి రిజిస్ట్రేషన్ అని వస్తుంది, కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి. సో రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి ఇలా. సో మీకు క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమి వచ్చిందంటే మొబైల్ నెంబర్. సో మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, అప్లికెంట్ నేమ్ అనేది ఓకే మీ 10th క్లాస్ సర్టిఫికెట్ ఎట్లుంటుందో సో అది మనం అనేది నేమ్ రాయాలి. అండ్ ఇక్కడ ఫాదర్ నేమ్ ఉంది కదా, ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఇక్కడ జెండర్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ సెలెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్జెండర్ అని రాయాలి. ఓకే, కమ్యూనిటీ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి, కమ్యూనిటీ వచ్చేసి మీరు ఏ క్యాస్ట్కి అని సంబంధించిందని ఒక క్యాస్ట్ కూడా అడుగుతారు, సో అది ఫిల్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చిన తర్వాత మనకి సర్కిల్, స్కూల్ పాస్ ఏ సర్కిల్లో మనం ఆంధ్రలో పాస్ అయినామా, తెలంగాణ లేకపోతే ఎనీ అదర్ స్టేట్స్ అనేది స్టేట్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, సో ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీరు అనేది కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకే, సో దాని నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఒక క్యాప్చా ఇచ్చారు కదా, సో ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. సో క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ అనేది కొట్టాలి. చెప్పాను కదా, ఫస్ట్ మనము నేము జీమెయిల్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అంటే ఓటీపీ వెళ్తుంది, అండ్ ఈ ఈమెయిల్ అంటే ఈమెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. అవి రెండు వెరిఫై చేయండి. ఇక్కడ చేసిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా సబ్మిట్ అనేది కొట్టండి. ఓకే, ఇక్కడ సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ మొబైల్ నెంబర్ సబ్మిట్ చేశాను, అందుకే మనకి మొబైల్ నెంబర్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యాలిడేట్ ఈమెయిల్. సో ఈమెయిల్ టైప్ చేశారు కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఈమెయిల్లో ఓటీపీ వస్తుంది, సేమ్ అది ఓటీపీని దీంట్లో ఎంటర్ చేయండి అండ్ వ్యాలిడేట్ ఈమెయిల్ కొట్టండి. సేమ్ ఇక్కడ ఈమెయిల్ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. నేనైతే ఇక్కడ ఈమెయిల్ కూడా సబ్మిట్ చేసేసాను. సో ఈమెయిల్ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది రెండు. సో వీడియో అయితే స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే మీరు సొంతంగా అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళు మాత్రమే అది చూడండి, లేదు అనుకునే వాళ్ళు వదిలేసేయండి, స్కిప్ చేయండి, నో ప్రాబ్లం. మనకి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈస్ కంప్లీటెడ్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేషన్ అన్నారు కదా. సో ఇక్కడ ఓకే క్లిక్ చేసి నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అన్ని చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్, ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అన్నాడు కదా, సో ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ. ఓకే, ఆర్ యూ పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటే ఓకే అని పెట్టాలి, వికలాంగులు అయితే లేదంటే లేదని పెట్టాలి. ఓకే, ఇక్కడ పీడబ్ల్యూ కేటగిరీ అవన్నీ వికలాంగులకు సంబంధించింది. అండ్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ సెకండరీ స్కూల్, సో మనం ఏ లాంగ్వేజ్ చదివినాము అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. వెదర్ ఎంప్లాయిడ్, మనం వర్క్ చేస్తున్నామా లేదా అనేది ఇక్కడ చేయాలి. ఓకే, ఎంప్లాయిడ్. ఎన్ఓసి అనేది అవైలబుల్గా ఉందా లేదా అని అడుగుతుంది, సో ఉన్నోళ్ళు ఉందని పెట్టండి, లేదన్నోళ్ళు వదిలేసేయండి. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ఫోటో అని ఉంది కదా, సో ఇక్కడ మనది ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఓకే, ఎంత ఉండాలి, సైజ్ అప్ టు 50 KB ఉండాలి, డైమెన్షన్ వచ్చేసి 200x230 పిక్సెల్స్ ఉండాలి. సో ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసి డైమెన్షన్ 140x60 పిక్సెల్స్, ఇది సిగ్నేచర్ అప్లోడ్ వచ్చేసి 20 KB అనేది ఉండాలి. సో ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. ఫోటో సిగ్నేచర్ అన్నీ అప్లోడ్ చేసినాక ఫైనల్గా ఇట్లా ఒక ఫామ్ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి రైట్ మార్క్ ఉంది కదా, ఇది క్లిక్ చేసేయండి. ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేసేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది అంటే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా కరెక్ట్గా రాయండి. అండ్ లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ సెకండరీ స్కూల్ వచ్చేసి తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లేదా మరాఠీ అట్లా ఉంటాయి కదా, సో ఎవరిది ఏంది అనేది వాళ్ళు అక్కడ అనేది మెన్షన్ చేయండి. చూడండి, ఇక్కడ మీకు ఫైనల్గా ఏమైనా వస్తుంది, ఇక్కడ డియర్ క్యాండిడేట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది. సో ఇది ఓకే, ప్లీజ్ కీప్ ఇట్ ఫర్ ఫర్దర్ రిఫరెన్స్ అని ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ టు అప్లై అని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా, సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆల్రెడీ వస్తుంది. సో సర్కిల్ అప్లయింగ్ ఫర్, మీరు ఏ సర్కిల్కి అప్లై చేసుకుంటున్నారో ఆ సర్కిల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. మనం అక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకున్నాక ఓటీపీ అనేది వస్తుంది మొబైల్ నెంబర్కి. సో ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్చాని టైప్ చేయండి, టైప్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డోరు,
డోర్ నెంబరు, స్ట్రీటు, విలేజ్, సిటీ, పంచాయత్, మండల ఆఫీసు, పిన్ కోడ్, ఓకే, మనది ఏ మండలం అనేది, ఓకే, పర్మనెంట్ అడ్రస్ అండ్ స్ట్రీటు, సిటీ ఆర్ విలేజ్, పంచాయత్. సో ఇవన్నీ మనం ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇది మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో సో అదైతే మెన్షన్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ బోర్డు ఉంది కదా, బోర్డులో మీరు ఏ బోర్డు అనేది సెలెక్ట్ చేసుకోవాలి, తెలంగాణ స్టేట్ బోర్డు, ఆంధ్ర స్టేట్ బోర్డు అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనం యాడ్ చేసినాం కదా, రిజల్ట్ టైప్ అనేది మనకి ఇక్కడ రిజల్ట్ టైప్ ఉంటుంది. ఇది ఏంటంటే ఇక్కడ గ్రేడ్స్ ఆఫ్ పాయింట్స్ అని అడుగుతుంది. గ్రేడ్స్ అయితే గ్రేడ్స్ అని మెన్షన్ చేయండి. సో పాయింట్స్ అంటే పాయింట్స్ అని మెన్షన్ చేయండి. ఇంకా సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టండి. ఓకే, సో అది ఫామ్ అయిపోయినాక ఇక్కడ సెలెక్ట్ డివిజన్ అప్లయింగ్ ఫర్ డివిజన్ అని ఉంటుంది. సో ఆ డివిజన్కి అప్లై చేసుకోవాలి మనం. సో డివిజన్ సెలెక్ట్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ మనం రైట్ మార్క్ ఇచ్చేసి ఈ బాక్స్లో సేవ్ అండ్ ప్రొసీడ్ అని ఇక్కడ మనం ప్రెస్ చేయాలి బటన్ని. సో నెక్స్ట్ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకుంటారు కదా డివిజన్. సో డివిజన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 అట్లా సెలెక్ట్ చేసుకొని మీ కేటగిరీని బట్టి, ఓకే, చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ అడుగుతుంది బీసీ కేటగిరీ అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి. సో పేమెంట్ చేయండి, మిగతా వాళ్ళు అవసరం లేదు. నెక్స్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇంకా అంతే ఫ్రెండ్స్, ఎవరికైతే వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం కంపల్సరీ చేయండి. సో మీకోసం నేను అప్లికేషన్ అనేది చేసి మీకు పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.